వెల్కమ్ టు టైమ్ 24/7 హెడ్లైన్స్. ఉస్మానియా యూనివర్సిటీకి అరుదైన గౌరవం. దేశంలోని తొలి వర్సిటీగా ఓయూ రికార్డు. దేశంలోని తొలిసారిగా ఒకేసారి 4 ISO సర్టిఫికేట్లు పొందిన ఓయూ. విద్య, పర్యావరణ, ఇంధన, ఆహార భద్రత నిర్వహణ అంతర్జాతీయ గుర్తింపు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి ధృవపత్రాలను స్వీకరించిన వర్సిటీ. ప్రమాణాలు నిలబెట్టుకోవడమే అసలైన సవాలని సూచించిన BIS. వర్సిటీ 109 ఏళ్ల చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టమని VC ప్రొఫెసర్ కుమార్. ఢిల్లీలో భారీ సైబర్ మోసం. మాజీ ప్రధాని కుమారుడి అకౌంట్ నుంచి కోట్లు స్వాహా. ఐకే గుర్జాల్ కుమారుడు మాజీ ఎంపీ నరేష్ గుర్జాల్ కంపెనీలో భారీ సైబర్ దోపిడీ. నరేష్ గుర్జాల్ వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోతో నకిలీ ఖాతాలు సృష్టించిన సైబర్ నేరగాళ్లు. యజమాని స్వయంగా ఆర్డర్ ఇచ్చారని భ్రమపడి కోట్ల రూపాయలు బదిలీ చేసిన ఉద్యోగి. కుమార్తె దీక్షా గుర్జాల్ చొరవతో వెలుగులోకి వచ్చిన మోసం. తక్షణ స్పందన వల్ల మోసపోయిన మొత్తంలో 70% రికవరీ. న్యాయమూర్తుల నియామకాలు తెరపైకి మళ్లీ స్థానిక అంశం. హైకోర్టు జడ్జిల నియామకాల్లో స్థానికులకే అవకాశం ఇవ్వాలని డిమాండ్. హైకోర్టు వద్ద ధర్నా చేసిన తెలంగాణ న్యాయవాదులు. స్థానికేతరుల పేర్లను పరిశీలించవద్దంటూ ఏకగ్రీవ తీర్మానం. ఏపీకి చెందిన న్యాయవాదుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని ఆందోళన. విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్. తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు 1.62% DA పెంపు. రాష్ట్ర వ్యాప్తంగా 70,804 మంది సిబ్బందికి ప్రయోజనం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కీలక ప్రకటన. రొనాల్డో ఫ్లాప్ షో. మెస్సీ నినాదాలతో హోరెత్తిన స్టేడియం. ఫీఫా ప్రపంచ కప్ పోర్చుగల్ కు DR కాంగో ఊహించని షాక్. ఇరు జట్టు 1-1తో మ్యాచ్ డ్రాగా ముగించిన వైనం. గోల్ చేయడంలో విఫలమైన రొనాల్డోకు మెస్సీ నినాదాలతో నిరసన. ప్రపంచ కప్లో తమ మొట్టమొదటి గోల్ను నమోదు చేసిన కాంగో. రికార్డు స్థాయిలో 6వ ప్రపంచ కప్లో ఆడుతున్న క్రిస్టియానో రొనాల్డో. ఏళ్ల తరబడి విధులకు డుమ్మా. ఏపీలో 43 మంది డాక్టర్లకు తొలగింపు. ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వం కఠిన చర్యలు. వైద్యుల బాధితరాహిత్య సహించబోమన్న మంత్రి సత్యకుమార్. గత నెలలో 51 మంది వైద్యులను తొలగించిన ప్రభుత్వం. మరో 118 మంది వైద్యులకు అనధికారికంగా గైహాజరైనట్టు గుర్తింపు.